తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం. తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నామని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 9 మండలాల్లో ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కలెక్టర్ లక్ష్మీకాంతంతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన పెదాయి తుఫాను ప్రభావం కృష్ణా జిల్లాకి కూడా చాలా ప్రాంతాలకి సంభవించింది. దీంతోపాటు కృష్ణా తీరంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఏర్పాటయ్యాయి. దాంతో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టారని వివరించడానికి కలెక్టర్ మన దగ్గర ఉన్నారు. సార్, ఏంటి ఈ తుఫాను ప్రభావం కృష్ణా జిల్లా పైన ఎలా ఉంది? కాబట్టి ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మచిలీపట్నానికి సౌత్ ఈస్ట్ ఆఫ్ మచిలీపట్నం 500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఒక సిస్టమ్ కేంద్రీకరించబడింది. మనకు వచ్చిన జిఎఫ్ఎంఎస్ ప్లస్ జిఈఎం మోడల్స్ ప్రకారం చూసినట్లయితే మనకు అబ్జర్వ్డ్ ఫోర్కాస్ట్ ట్రాక్, దెన్ మనకు ఫోర్కాస్ట్ ట్రాక్, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ వస్తే వైడ్ రేంజ్లో అటు మచిలీపట్నం నుంచి కాకినాడ అనేది చూపించింది. ఈరోజు ఉదయం లేటెస్ట్ బులెటిన్ ప్రకారం అది సివియర్ సైక్లోనిక్ స్టామ్గా మారుతూ ఉంది. ఇప్పుడు దాని స్పీడు 20 km/h, బాగా స్పీడ్ మొదలైంది. కాబట్టి మనకు రేపు ఈ మధ్యాహ్నం నుంచి రేపు నైట్ లోపల ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కాకినాడ, తుని ఆ ప్రాంతాల్లో తీరం దాటుతుంది అని ఒక మెసేజ్ ఉంది, అలర్ట్ మెసేజ్. సో దాని ప్రకారం అయినా కూడా దాని ప్రభావము అనేది మిగతా జిల్లాల్లో కూడా ఉంటుంది. అటు ఈస్ట్కు, అటు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వరకు, ఇటు వెస్ట్, కృష్ణా, గుంటూరు వరకు కూడా ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ ఉన్నాము. మేమైతే రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒకరిని ఇక్కడ పెట్టాము. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెట్టాము. ప్రతి 4-5 గ్రామాలకు ఒక క్లస్టర్ ఆఫీసర్ని పెట్టాము. ప్రతి మండలానికి ఒక అధికారిని కూడా పెట్టాము. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్లో కూడా ఒక సీనియర్ అధికారిని పెట్టాము. 10 మండలాలకు, సెన్సిటివ్ మండలాలకు 10 సీనియర్ జిల్లా అధికారులను పెట్టాము. వాళ్ళని అక్కడే క్యాంప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ మొత్తం మానిటర్ చేయడానికి, మొత్తం టోటల్గా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడానికి ఒక 30 మంది సభ్యుల బృందం కంట్రోల్ రూమ్లో మనకు డిఫరెంట్ స్పెల్స్లో ఉంటారు. మొత్తం 2400 మంది దీని మీద పనిచేస్తున్నారు ఎంప్లాయీస్ ఈ టోటల్ తుఫాన్ మీద. ఎందుకంటే మొత్తం 181 గ్రామాలను గుర్తించాం. 47,000 కుటుంబాలు, 1,78,000 మంది జనాభా మొత్తం ఈ గ్రామాల్లో ఉన్నారు. కాబట్టి మొత్తం 404 ఫెయిర్ ప్రైస్ షాప్స్లో ఇప్పటికే రైసు, ఎసెన్షియల్ కమోడిటీస్ మొత్తం పొజిషన్ చేసేసాము. దాదాపు కృష్ణా జిల్లాకు ముప్పు తప్పినట్టు అనుకోవచ్చు. ఇప్పటి వరకు దాంచిన అంచనా ప్రకారం దాదాపు ఉండదు. కాబట్టి ఇంకా మూమెంట్ క్లియర్గా ఎవ్రీ 1 hour అబ్జర్వ్ చేస్తున్నాం. మనకు వర్షం కూడా ఈరోజు లైట్ టు వెరీ లైట్ రెయిన్స్ మాత్రమే ఈ 4 మండలాల్లో ఉంటుంది. రేపు కూడా లైట్ టు మోడరేట్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది తీరం దగ్గరకు వస్తుంది కాబట్టి అప్పుడు కొద్దిగా వర్షం ఉండే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం మీద. దానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ మోడరేట్ వరకు చూపిస్తూ ఉంది ఫోర్కాస్ట్. రాబోయే 48 hours అబ్జర్వ్ చేస్తే దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అగ్రికల్చర్కి అపార నష్టం జరిగింది అంటున్నారు కదా, ఏంటి, ఎలా ఉంది అగ్రికల్చర్? సో అగ్రికల్చర్ ఆల్రెడీ 2 లక్షల హెక్టేర్లు మొత్తం పంట కోతలు కంప్లీట్ అయిపోయినాయి. ఏమి ఇబ్బంది లేదు. ఇంకొక 20,000 హెక్టేర్లు మాత్రం మిల్కింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి మిల్కింగ్ స్టేజ్లో ఉంది. దానికి కూడా ఒకవేళ వాడ తడిచినా మనకేమి ఇబ్బంది లేదండి. 100% 0.5% సెలైన్ సొల్యూషన్తో డీల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ద్వారా కొనుగోలు చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం. ధాన్యం బాగా తడిసిందని తక్కువ రేటుకి అమ్మాలని చెప్పేసి ఇప్పటికే గ్రామాల్లో కొంతమంది దళారులు వచ్చి బేరాలు చేస్తున్నట్టు. సో దాని మీద అందరికీ రైతులకు చెప్పాము. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ప్యాడీ పర్చేస్ సెంటర్లో వాళ్ళకి మినిమం ఆరబెట్టుకొని తీసుకొని వెళ్తే మాయిశ్చర్ స్పెసిఫికేషన్ ప్రకారం 100% వాళ్ళకి కనీస మద్దతు ధర అనేది దొరుకుతుంది. ఎవరు తొందరపడి ఎవరికి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ప్యాడీ పర్చేస్ సెంటర్లోనే అమ్ముకోవచ్చు. ఇది మొత్తం మీద పెదాయి తుఫాను ప్రభావం కృష్ణా జిల్లాకు దాదాపు తప్పినట్టేనని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ముందస్తుగా అన్ని చర్యలు కూడా చేపట్టాము. అన్ని ప్రాంతాల్లో కూడా ముంపు ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా రైతులు తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం లేదు. అన్ని కూడా పాడి పర్చేజ్ సెంటర్లో మన ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పేసి కలెక్టర్